అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ కేబినెట్ సమావేశాలు నడుస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ అటెండ్ అయ్యారు. కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే కేబినెట్ సమావేశాల్లో ఫస్ట్ కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేద్దాం, కేసీఆర్ని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో అయిపోయింది. పీసీ ఘోష్ గారు ఇరిగేషన్ సెక్రటరీకి ఆ కాళేశ్వరం కమిషన్లో ఆయన చేసినటువంటి విచారణ మొత్తం ఇంత బుక్కు ఇన్ని పేపర్లు ఇచ్చిపోయిండు. కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మరి ఆ కాళేశ్వరం కమిషన్లో ఏముంది, అసలు ఏం దాగుంది, దాంట్లో ఎవరి పేరున్నది? ఇప్పుడు కేసీఆర్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం ఖతమైపోయింది. రీడిజైన్ పేరుతోటి కేసీఆర్ మొత్తం కాళేశ్వరం ఆగం చేసిండు. అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ మొత్తం ఖతమైపోయింది. బాహుబలి మోటార్లు మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. తర్వాత కేసీఆర్ అసలు క్యాబినెట్ సమావేశాలు పెట్టలేదు, క్యాబినెట్ ఆమోదం లేదు, అసలు క్యాబినెట్లో వీళ్ళు ఒక్క బిల్లు కూడా పాస్ చేసుకోలేదు, క్యాబినెట్లో అసలు చర్చ నడవలేదు, క్యాబినెట్లో మంత్రులతో కేసీఆర్ కాళేశ్వరం గురించి చెప్పలేదు, అసలు క్యాబినెట్ ఓకే చెప్పలేదు కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు దాదాపు 646 పేజీలు ఏదో ఉందట కాళేశ్వరం కమిషన్ విచారణ చేసినటువంటి అంశం. దాదాపు ఒక 150 నుండి 100 మందిని విచారణ చేసినట్టున్నారు కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. కాళేశ్వరం అవకతవకలు జరిగినాయి, కాళేశ్వరం స్కామ్ చేసింది కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి కేసీఆర్ను విచారణకు పిలిచినారు. హరీష్ రావును పిలిచినారు, తర్వాత ఈటెల రాజేందర్ని పిలిచినారు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను పిలిచేటటువంటి కార్యక్రమం చేసినారు, ప్రభుత్వ అధికారులను పిలిచేటటువంటి కార్యక్రమం చేసినారు, తర్వాత కొన్ని సంస్థలను పిలిచేటటువంటి కార్యక్రమం చేశారు. రకరకాలుగా చర్చ పెట్టినారు. మొత్తానికి ఒక 13 నెలలు 15 నెలలు కాళేశ్వరం కమిషన్ విచారణ చేసినారు. అయిపోయింది, విచారణ ముగిసిపోయింది. ఆ విచారణ ముగిసిపోయినటువంటి బుక్కును మొత్తానికి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ బుక్కు పైనే వాళ్ళు డిస్కస్ చేస్తారు. మరి ఈ కాళేశ్వరం కమిషన్లో జరిగినటువంటి కథ ఏంది, అంటే ఏం తేలింది, అంటే దీంట్లో తప్పెవరిది, ఆ మేడిగడ్డ కుంగిపోవడానికి గల కారణం ఏంది, అన్నారం సుందీలకు బుంగలు పడడానికి గల కారణం ఏంది, ఎందుకు కాళేశ్వరం ఆగమైపోయిందని చెప్పి చర్చ పెట్టినప్పుడట కొంత నాకు వినబడుతున్నటువంటి చర్చ, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే అన్నిటికీ కారణం కేసీఆరే అంటున్నారు. అన్నిటికీ కారణం కేసీఆరే. కొన్ని పేపర్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, అంటే అవన్నీ ఆంధ్రాకి సంబంధించినటువంటి పేపర్లే. ఎట తయారైనాయంటే పొద్దున్న లేస్తే ఇక కేసీఆర్ అసలు కాళేశ్వరం కమిషన్ గురించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. అంటే కమిషన్ మొత్తం అయిపోయింది, ఆ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ప్రభుత్వానికి ఇచ్చినాక ఇప్పుడు క్యాబినెట్లో నడుస్తుంది. ఇంకా క్యాబినెట్లో ఆ చర్చ నడవకంటే ముందే కొన్ని పేపర్లు, ఇక మీకు తెలుసు, నేను ఆ పేరు చెప్పా, ఒక పెద్ద మనిషి రాస్తాడు, మంచి కథనాలు రాస్తాడు పెద్ద మనిషి. కొంచెం మన తెలంగాణలో కూడా ఊపున్నటువంటి పేపర్ అని మాట్లాడుకుంటాం. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర, అటు టీడీపీకి సంబంధించినటువంటి మంచి వ్యక్తి, పర్సన్, దగ్గరున్నటువంటి వ్యక్తే, అందరికీ సుటపాయన ఆయన రాస్తున్నాడు పేపర్లలో. దాదాపు ఒక 10 రోజుల నుండి వరుసగా రాస్తుండు. అన్నిటికీ కారణం కేసీఆర్ జైలుకు పోవడం తప్పదా, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు, కేసీఆర్ క్యాబినెట్లో చర్చ పెట్టలే, క్యాబినెట్ ఆమోదం తెలపలే, క్యాబినెట్లో కాళేశ్వరం గురించి మాట్లాడుకోలే అని చెప్పి రకరకాలుగా ఆయన పేపర్లో రాసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ప్రభుత్వానికో ఇండికేషన్ ఇస్తుండా, లేకపోతే జనాలకో ఇండికేషన్ ఇస్తుండా, లేకపోతే కేసీఆర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుండా, లేకపోతే కేసీఆర్ని అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటట్టు ఉందని చెప్పి మన సజెషన్ ఇస్తున్నా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని తీసుకుపోయి లోపల ఎట్లా పెట్టాలి, కేసీఆర్ని ఏ విధంగా మనం క్లోజ్ చేయాలి, అంటే అరెస్ట్ చేసి పార్టీని మొత్తం ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ని కనుక జైల్లో పెట్టిరనుకో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. చాలామంది జనాలు అనుకుంటారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అనుకుంటారు, అంత పెద్ద కేసీఆరే జైలుకు పోయినప్పుడు మనమెంత, మన లెక్కెంత, మనల్ని కూడా తీసుకుపోయి లోపల పెడతారు, ఇక మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా అనుకుంటారు కదా. మరి రేవంత్ రెడ్డి ప్లాన్ అదే కావచ్చు. అసలు కాళేశ్వరం కమిషను కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగినారు, అసలు ఏది సెక్రటేరియట్లో జరిగినటువంటి ఏదైతే ఆ క్యాబినెట్లకు సంబంధించినటువంటి మీటింగ్ ఉందో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మినిట్ బుక్ ఇవ్వండి, మినిట్ పాయింట్స్ మాకు ఇవ్వండి, మేము చూస్తాము, అసలు దాంట్లో క్యాబినెట్లో చర్చ నడిచిందా లేదా అనేది మేము మాట్లాడతాము, అసలు వెరిఫై చేస్తామని చెప్పి కాళేశ్వరం కమిషన్ అడిగితే ప్రభుత్వం ఇయ్యలే. రేవంత్ రెడ్డి మరి ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు, మేము అన్ని ఇచ్చినాము, అన్ని సహకరిస్తున్నాం, కేసీఆర్ అసలు సెక్రటేరియట్లో చర్చ కూడా పెట్టలేదని చెప్పి రేవంత్ రెడ్డి పాజిటివ్ ఇండికేషన్, నెగిటివ్ ఇండికేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. మినిట్ బుక్ ఏమో కాళేశ్వరం కమిషన్కి రేవంత్ రెడ్డి ఇయ్యాడు. ఉల్టా రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, అసలు కాళేశ్వరం కమిషన్ మేము పెట్టినాము, అసలు కాళేశ్వరం గురించి కేసీఆర్ చర్చనే పెట్టలే అంటాడు. కమిషన్ అడిగినప్పుడు మినిట్ బుక్ ఇచ్చుడు రాదు వీళ్ళకు, ఉల్టా వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి అసలు చర్చనే చేయలేదని చెప్తారు.
అంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ ఏంది కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, నన్ను గతంలో అరెస్ట్ చేసిర్రు, జైల్లో పెట్టిర్రు, ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసినందుకు తీసుకుపోయి లోపడేసిర్రు, తర్వాత మూటలు ఆ సంచులు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను 6 ఎమ్మెల్యేలను కొనమని చెప్పి పైసలు ఇచ్చినప్పుడు అప్పుడు నాతో వీడియో తీసిరు, ఆడియో తీసిరు, అప్పుడు జైలుకు పోయినా, అప్పుడు ఆగమాగమైంది పరిస్థితి. ఇప్పుడు నేను కేసీఆర్ని ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలి అంటే ఇది ఇప్పుడు ఎట్లా అంటారు, డైవర్షన్ పాలిటిక్స్ అనొచ్చు, లేకపోతే కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కోపంతో చేస్తున్నా అనొచ్చు, రకరకాలుగా అనొచ్చు. కానీ క్యాబినెట్లో మాత్రం ఒక చర్చ ఉందట, చాలామంది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఒక్కసారి కేసీఆర్ని జైల్లో పెట్టాలి, ఒక్కసారి ఒక్కరోజన్నా కేసీఆర్ జైలు బొంగ మనం చూడాలి, అరెస్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇన్ని రోజులు రానటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారం దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల దాకా కాళేశ్వరం అనేది ఒక సీరియల్ ఎపిసోడ్ లెక్క అయిపోయింది. ముద్దమందారం సీరియల్, జీ తెలుగుల సీరియల్, మా టీవీలో సీరియల్ వచ్చినట్టు కాళేశ్వరం కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ అది చేసిండని చెప్పుడే తప్ప ప్రూవ్ చేసేటటువంటి ఆలోచనలో లేరు. తర్వాత కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగు, కేటీఆర్ అట్లా చేసిండు, కేటీఆర్ ఇట్లా చేసిండు. ఇప్పుడు నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి కాళేశ్వరం మొత్తం కథం చేస్తే గింత టైం పడుతుందా? సిబిఐ విచారణకి ఇవ్వచ్చు కదా, సిఐడి విచారణకి ఇవ్వచ్చు కదా, ఈడీ విచారణకి ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు సిబిఐ విచారణకు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు, కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్, కేటీఆర్ జిహెచ్ఎంసీ స్కామ్ ఇవన్నీ చెప్పినప్పుడు కేటీఆర్ నిజంగానే ఇన్ని స్కాములు చేస్తే కేటీఆర్ని తీసుకుపోయి లోపల వేయవచ్చు కదా, కేటీఆర్ పైన కేసులు పెట్టవచ్చు కదా, కేటీఆర్ని ఎంక్వైరీ చేయవచ్చు కదా. ప్రభుత్వం కాంగ్రెస్దే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కదా, మరి ఎందుకు చేస్తలేరు? అంటే ఒక సీరియల్ ఏంది, రోజు నడవాలి, ఇదే పంచాయతీ నడవాలి. కేటీఆర్ అరెస్ట్, కేసీఆర్ అరెస్ట్, హరీష్ రావు అరెస్టు, కవిత అరెస్ట్, ఈ పంచాయతీ నడుచుకుంటూ ఉండాలి అంతే తెలంగాణలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఏం పని చేసినావు, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 120 హామీలు ఎటుపోయినాయి, 420 హామీలు ఎటుపోయినాయి అని మనం అడుగుతాం కదా. మనం అడుగుతున్న సమయంలో కేసీఆర్ గురించి వస్తుంది, కేటీఆర్ గురించి వస్తుంది. అంటే డైవర్షన్. పబ్లిక్ అందరూ 6 గ్యారెంటీల గురించి మాట్లాడుకుంటున్న టైంలోనే కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ గురించి వస్తుంది. అప్పుడు జనాలు ఏమనుకోవాలి, అబ్బా కేసీఆర్ ఇంత పెద్ద స్కామ్ చేసిండా, కేసీఆర్ 1,00,000 కోట్లు కథం చేసిండా అనుకోవాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మరి వాళ్ళకి మినిమం అవగాహన ఉందో లేదో తెలియదు. అంటే 1,00,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాదట, 84,000 కోట్లు. మరి వీళ్ళకి ఎంత పెద్ద తెలివి ఉందో అర్థమవుతుంది. కొంతమంది లీడర్లకి, అందరికి కాదు, కొంతమంది లీడర్లకు. రేవంత్ అన్న కూడా మస్తు సార్లు చెప్పిండు, 1,00,000 కోట్ల స్కామ్, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిండు, మన తెలంగాణ ప్రజల రక్తం, తెలంగాణ ప్రజల మాంసం అని మస్తు మాట్లాడిండు. మరి ఏమైంది? మరి స్కామ్ నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి స్కామ్ చేస్తే ఎందుకు లోపల పెడతలేరు అనేది క్వశ్చన్ మార్క్. కానీ ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయడానికి మాత్రం కొంచెం తహతహలు ఆడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఓట్లు వచ్చేటట్టు లేవు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, కాంగ్రెస్కి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఓట్లు పడేటట్టు లేవు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది, అక్కడ కూడా బోల్తా పడేటట్టున్నారు. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పైన కొంత ఫేవర్ వస్తున్నారు జనాలు అందరూ. బీఆర్ఎస్ మంచో చెడో కేసీఆర్ ఉంటే బాగుండు అనేటటువంటి ఆలోచనలు వస్తున్నారు. మంచో చెడో బీఆర్ఎస్ ఉంటేనే కొంత గట్టెక్కేటటువంటి అవకాశం ఉందని చెప్పి జనాలు అనుకుంటున్నారు. ఈ టైంలో ఏం చేద్దాం? కేసీఆర్ని దెబ్బ కొడితే తప్ప కాంగ్రెస్ కొంచెం గట్టిగా ముందుకు పోయే అవకాశం లేదు. అంటే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమి ఉండొచ్చు మ్యాక్సిమం అంటే, చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటల పట్ల మనం చెప్పాల్సింది ఏంటంటే, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే జనాలు అనుకుంటారేమో ఏమని, అబ్బా రేవంత్ అన్న అధికారంలోకి వచ్చుడితోటే కేసీఆర్ స్కాములు అన్నీ బయట పెట్టిండు, కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు, రేవంత్ అన్న గ్రేట్ అని అనుకుంటారేమో అని అనుకుంటారు. కానీ అంత సీన్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టింది బీజేపీ. జైల్లో పెట్టిన తర్వాత బీజేపీకి ఏమన్నా 20-30 సీట్లు వచ్చినాయా? 8 వచ్చినాయి. పార్లమెంట్లో ఏమన్నా 10-12 వచ్చినాయా? 8 వచ్చినాయి. మరి కవితను జైల్లో పెట్టినప్పుడు పబ్లిక్ కూడా అనుకోవచ్చు కదా, అబ్బా బీజేపీ అద్భుతంగా కవిత లిక్కర్ స్కామ్ బయట పెట్టిరు, మొత్తం కవితను జైల్లో పెట్టిరు, బీజేపీ గ్రేట్ అని చెప్పి ఓట్లు గుద్దొచ్చు కదా. గుద్దలే ఎందుకు మరి ఓట్లు, రాలే ఎందుకు మరి ఓట్లు, పల్లె ఎందుకు మరి ఓట్లు? మరి దీన్ని కూడా మనం లాజిక్ పాయింట్లకు ఆలోచన చేయాలి కదా. ఏం లేదు, ఇప్పుడు పల్లెటూర్లలో మళ్ళీ కేసీఆర్కు బాగా ఫేవర్ వచ్చింది. మరి ఇప్పుడు ఓట్లు ఎట్లా, సీట్లు ఎట్లా అంటే కేసీఆర్ని తీసుకుపోయి లోపల పెట్టాలి. కేసీఆర్ తీసుకుపోయి లోపల పెడితే కాంగ్రెస్ వావ్ గ్రేట్ సూపర్ అని చెప్పి పబ్లిక్ అనుకుంటారేమో, రేవంత్ రెడ్డి పైన పాజిటివిటీ వస్తుందేమో అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల చర్చ అనేది కొంత వినబడుతున్న అంశం. కానీ క్యాబినెట్లో మాత్రం ఉల్టా పుల్టా అంతా. ఇప్పుడు వీళ్ళు చూడుర్రి, మంత్రులు లేరని చెప్పి క్యాబినెటే వాయిదాలు వేసుకునేటటువంటి పరిస్థితి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. మంత్రులు లేరని చెప్పి అంటే ఢిల్లీ కదా, రేవంత్ అన్న గల్లీలో ఎంత ఉంటాడో తెలియదు కానీ ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీయే మొత్తం, ఢిల్లీ మనిషి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఆయన ఢిల్లీకి ఎందుకు పోతాడు ఏం కథ అనేది నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మొత్తానికి కేసీఆర్ అరెస్టు పైన ఒక చర్చ నడుస్తూ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. మొత్తం ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ అంతా కేసీఆరే చేసిండట, మొత్తం కేసీఆరే. మరి స్కామ్ అంటే ఏందో అర్థమవుతలేదంట. ప్రాజెక్టు కట్టుడే స్కామా, ఎల్ఎన్టీకి ఇచ్చుడే స్కామా, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చుడే స్కామా, లేకపోతే అంత పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడమే స్కామా,
లేకపోతే రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపి ఆ నీళ్లను కిందికి పంపించి దాదాపు 18-20 లక్షల ఎకరాల పంట పండడమే స్కామ్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే ఒక వ్యవహారం మీద ఉన్నది. అరెస్ట్ చేస్తే కేసీఆర్, అరెస్ట్ చేస్తే కేటీఆర్, అంతే. అరెస్టు పైనే ప్రధానంగా చర్చ పెట్టుకుంటా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. మరి కేసీఆర్ని టచ్ చేసేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డికి ఉండొచ్చా ఉండోదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం.